మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైడ్రా కార్యాలయంలో టెన్షన్, డిఆర్ఎఫ్ సిబ్బంది ఆందోళన. మహబూబాబాద్లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. విజయవాడలో సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, విజయవాడలో జరిగిన సజీవ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. పుస్తకాన్ని రూపొందించిన ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టిడి జనార్దన్, రచయిత విక్రమ్ పూలతో కలిసి సజీవ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది, పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు, ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది, పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు, ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు. కర్నూలు రాక్వుడ్ పాఠశాల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. నగరంలోని రాక్వుడ్ మెమోరియల్ పాఠశాలలో 1976 నుండి 1986 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పద్మ, వేణుగోపాల్, అబ్రహం లింకన్, శేఖర్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడారు. మల్కాజిగిరి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు మరియు వికలాంగుల హక్కుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన పిలుపు మేరకు మల్కాజిగిరిలో సోమవారం తహసీల్దార్ కార్యాలయాన్ని మహాసంఘ నాయకులు ముట్టడించారు. ఈ కార్యక్రమానికి జాతీయ నేతలు లక్ష్మణ్ మాదిగ, రామచందర్ మాదిగ, మనోహర్, వినయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంఘ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడారు. కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు నేరడమెట్ ఎంఆర్ఓ కార్యాలయం ముంగడ వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, చేయిత పింఛన్దారుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు వికలాంగులకు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందుకు పింఛన్లు పెంచి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న ఒక హామీని విశ్వసించడంతో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు మరొక పోరాటానికి సిద్ధమయ్యారు. అందులోనే భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలోని అన్ని మండలాలలో
ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందుకు వికలాంగులకు 4,000 నుంచి 6,000 రూపాయలు ఇస్తాం, వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు 2,000 నుంచి 4,000 రూపాయలు ఇస్తామని, అదే విధంగా పెండింగ్ లో ఉన్న పింఛన్లు తక్షణమే మంజూరు చేస్తామని చెప్పి 20 నెలలు గడుస్తున్నా కూడా ఈ హామీ పైన ఎక్కడ కూడా మాట్లాడకపోవడం జారపదంగా బాధాకరంగా ఉంది. మరి ఇటు ప్రతిపక్షాలు కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎంఐఎం కానీ సిపిఎం సిపిఐ పార్టీలు కూడా మరి మీరు అధికారంలో రాకముందుకు వీళ్ళకి హామీ ఇచ్చారు, హామీని ఎందుకు నిలబెట్టుకోలేకపోతారని వాళ్ళు కూడా నిలదీయకపోవడం కూడా జాలపదంగా ఉంది. మరి వీళ్ళ పక్షాన ఈ రోజు ఏ కుల నాయకుడు కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ పోరాడుతున్న దాఖలాలు ఎక్కడ లేవు. అది పోరాడుతున్నారంటే గౌరవ మందకృష్ణ మాదిగ గారే. ఆనాడు 200 రూపాయలు ఉన్న పింఛన్ ఈ రోజు 4,000 రూపాయలు చేసుకున్నాము. మరి ఇదే విధంగా ఇదే స్ఫూర్తితోని పోరాటాలు చేసుకొని మా పింఛన్ మేము సాధించుకుంటాము. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపే సమయం తొందరలోనే ఉందని చెప్పి సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు వృద్ధులు వితంతులు వికలాంగులు చేయుత పెన్షన్దారుల అందరికీ మేము పెన్షన్ పెంచుతాం, ఓట్లు మాకు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళను ఇంటింటికి తిరిగి ఓట్లు వేసుకొని గద్దెనెక్కినట్టు రేవంత్ రెడ్డి గారు 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పెన్షన్ పెంచలేదు. ఆయన ఇచ్చిన ఎవరు వీళ్ళు వికలాంగులు కూడా డిమాండ్ చేయలేదు. వాళ్ళే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ. మేము మా ప్రభుత్వం వస్తే 4,000 నుంచి 6,000 ఇస్తాం, 2,000 నుంచి 4,000 ఇస్తాం అన్నారు. దాదాపు 45 లక్షల మంది కూడా పెన్షన్దారులు ఉన్నారు. వారందరూ కూడా తక్షణమే పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే 10 సంవత్సరాల నుంచి 15 లక్షల మంది కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి కూడా కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఎవరైతే ఇప్పటిదాకా అప్లై చేసుకున్నారో కొత్తగా అప్లై చేసుకుని టైం ఇచ్చి కూడా మిగతా వాళ్ళందరికీ కూడా చేయుత పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ పెంచాలి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 3 నెలల నుంచి అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాలు పర్యటన చేసిన జరిగింది. ఇప్పటి కూడా ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ఇవాళ ఎంఆర్ఏ కార్యాలయం ముందు ధర్నాకు వచ్చింది. రేపు కాక తక్షణమే కాక ఈ డిమాండ్ అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి మీద మేము చర్యలు చేపట్టవలసి వస్తుంది. హైదరాబాద్ దిగ్బంధం చేసినా వీళ్ళకు కోరికలు నెరవేర్చేందుకు ఎంఆర్పీఎస్ మేము జెండా దించబోమని చెప్పేసి మేము సభాముఖంగా చెప్తున్నాం. రెండోది ఏంటంటే మీరు ఇస్తారా లేదా గద్దె దిగిపోతారా చెప్పవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. అట్లాగే అడగవలసిన వాళ్ళు ప్రతిపక్షాలు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఉన్నారు, ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యిండు. తక్షణమే ఆయనకు వచ్చి ప్రభుత్వం మీద నిలదీసే ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ అడిగే వాళ్ళు అడుగుతలేరు, ఇచ్చేవాళ్ళు ఇస్తలేరు అని కూడా వీళ్ళ పేద ప్రజలకు వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరి మహిళలు చేయుత పెన్షన్దారులు బీడీ కార్మికులు గీతా కార్మికులకు కూడా తీవ్రంగా అన్యాయం గురవుతుంది. కాబట్టి వీళ్ళని మానవత తుప్పతోని ఇప్పటికైనా పట్టించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు వాళ్లకు ఇచ్చిండు హామీ 6,000 ఇస్తానే అధికారంలోకి వస్తే 6,000 ఇస్తాను 4,000 ఇస్తాను హామీ ఇచ్చిండు. వాళ్ళకి ఇప్పుడు ఆయన ఫస్ట్ సంతకం ముఖ్యమంత్రి కాగానే వికలాంగులకు చేయుత పెన్షన్దారులందరికీ వాళ్ళకి 6,000 ఇస్తుండు 4,000 ఇస్తుండు. అసలే ఇంకా నడవలేని వాళ్ళకి 15,000 రూపాయలు కొడుతాడు. ఆయనను చూసైనా ఆయన నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు శిష్యులు ఆయన నాయకత్వంలో పనిచేసిన రేవంత్ రెడ్డి గారు ఆయనను చూసి నేర్చుకోవాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో వృద్ధుల వితంతుల పెన్షన్దారుల పక్షాన హైదరాబాద్ దిగ్బంధం చేస్తాం, ప్రభుత్వంతో తాడోపేడ తెలుసుకునే అవకాశం వస్తుందని చెప్పేసి కూడా ఈ అవకాశం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము సభాముఖంగా గుర్తు చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 16 చెత్త వాహనాలు 2 ట్రాక్టర్లు 1 టాటా ఏస్ వాహనం సహా మొత్తం 19 వాహనాలను కొనుగోలు చేసింది. అయితే కాలక్రమంలో 8 చెత్త వాహనాలు చెడిపోగా ప్రస్తుతం కేవలం 8 చెత్త వాహనాలు 2 ట్రాక్టర్లతోనే చెత్త సేకరణ సాగుతుంది. గతంలో ప్రతి వార్డుకు ఒక్కో వాహనం కేటాయించడం వల్ల సక్రమంగా సాగిన పారిశుద్ధ్య నిర్వహణ ఇప్పుడు వాహనాల కొరతతో తీవ్రంగా దెబ్బతింది. కార్యాలయంలో మూలన పడ్డ వాహనాలు తుప్పుపట్టిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు స్వర్ణకార విశ్వబ్రాహ్మణ కర్నూలు నగర అధ్యక్షులు కె సోమయ్యచారి మాట్లాడుతూ సాక్షాత్తు దేవతలే విశ్వకర్మ త్రిమూర్తులు పంచమూర్తులు స్వరూపాలు అని పేర్కొన్నారు. కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు ఎదురుగా ఉన్న ఎస్కేఎస్ కాంప్లెక్స్ 16వ షాపులో శనివారం రోజున జరిగిన శ్రీ 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 మధ్విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం సోమయ్య ఆచారి మాట్లాడారు. పంచవృత్తులు ఇవి ప్రతి సంవత్సరం అన్ని కులాల వాళ్ళు 5 కులాల వాళ్ళు ఈ విశ్వకర్మ జయంతి చేస్తున్నారు. విశ్వకర్మ జయంతి 22 సంవత్సరాలు జరుపుకుంటూ వస్తున్నాము. ప్రతి సంవత్సరం చెన్నకేశ్వర స్వామి కూడా చేస్తున్నాము. కొన్ని కారణాల వల్ల ఇక్కడ ఎస్కేఎస్ కాంప్లెక్స్లో 16 నంబర్ సోమయాచారి షాపులో చేయగలుగుతున్నాము. కర్నూలు భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జయంతి వేడుకల సందర్భంగా బీజేపీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్వచ్ఛంద రక్తదాతలు పాల్గొని అత్యవసర రోగులకు సహాయపడేందుకు రక్తాన్ని దానం చేశారు. భారత్ మాతాకి జై అండి. జై శ్రీరామ్. ఈరోజు కర్నూలు జిల్లాలోని కర్నూలు అసెంబ్లీలో మన ధర్నా చౌక్ దగ్గర నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవ సందర్భంగా 75వ జన్మదినోత్సవ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనుంది. ఇప్పుడు దాదాపు 30 మంది దాకా ఇచ్చారని చెప్పారు. దీనికి ముఖ్య అతిథిగా టీజీ వెంకటేష్ గారు విచ్చేసి ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక్కడ మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు జన్మదిన సందర్భంగా కర్నూలు జిల్లానే కాకుండా స్టేట్ లెవెల్ అన్ని చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సేవా పక్వాడా కార్యక్రమం సందర్భంగా ఈ నెల 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు రోజు ఒక ప్రోగ్రామ్స్ ఉంటుందండి. ఈ ప్రోగ్రామ్ జిల్లా వైజ్ స్టేట్ వైజ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన అందరికీ, అలాగే నరేంద్ర మోడీ గారు నిండు నూరేలు ఇలాగ ఆయుధారాలతో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై. భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినం పురస్కరించుకొని కర్నూలులో ఏర్పాటు చేయడం అయినది. ఇప్పటికీ చాలా మంది రక్తదానం ఇచ్చారు. ముఖ్య అతిథిగా మాకు మాజీ రాజ్యసభ్యుడు టీజీ వెంకటేష్ గారు కూడా వచ్చి వెళ్ళారు. కావున ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు పార్టీ నాయకులు అందరికీ మా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. నా పేరు నారాయణ నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి. నా పేరు నారాయణ నాగేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు కర్నూలు జిల్లా ఇన్ఛార్జి. అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు భారత్ మాతాకి జై. ఈరోజు మన నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినోత్సవ సందర్భంగా మన కర్నూలు జిల్లాలోని
కర్నూలు ధర్నా చౌక్ దగ్గర మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైనది. ఈరోజు రక్తదాన శిబిరానికి మన ముఖ్య అతిథిగా హైదరాబాద్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 75వ జయంతి సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా మాట్లాడారు. Namaskar. Under Modi's leadership, Bharat is on the path of becoming a Vishwa Vijayata, a world conqueror, not by force, but by the strength of his vision and the depth of his connect with people. He may not speak every Indian language, yet he motivates every Indian from Kashmir to Kanyakumari. On this very special day, I extend my heartfelt birthday wishes to our Honorable Prime Minister, Shri Narendra Modi ji. Modi ji stands today as one of the world's most powerful global leaders, not only for his decisive leadership, but also for his visionary diplomacy and unwavering commitment to shaping the world into a true global village. Vasudhaiva Kutumbakam. He transformed India's image on the global stage with unmatched diplomacy. Under his leadership, India's voice has become stronger in international forums like G20, BRICS, and the United Nations. He strengthened our national security by modernizing the military, enhancing defense preparedness, and by empowering the armed forces with a free hand during crisis, leading decisive actions like the surgical strikes and Operation Sindoor. At home, he took historic steps like abrogating Article 370, resolving the Ram Mandir issue, ending triple talaq, and honoring ordinary citizens through Padma Awards in truest spirit of democracy. Post-independence, he stands as one of the Bharat's strongest prime ministers, embodying the true spirit of nationalism by upholding the values of Constitution, preserving our culture and heritage, while driving India forward through the technology, space exploration, digitization, and the power of social media, making our nation one of the fastest advancing in the world. Through Atmanirbhar Bharat, he has sparked a self-reliance movement across manufacturing, technology, and agriculture, igniting a spirit of confidence that Bharat can stand tall on its own strength. During COVID, when the world was shaken, he not only safeguarded India, but extended help to the world by supplying vaccines and medicines to over 90 countries, proving that Bharat's strength is also in its compassion. He stood by our scientists at ISRO by celebrating their successes and giving them courage even in the moments of a setback. That trust empowered India's space programs to dream bigger, reaching where once we only aspired. My earliest memory of Modi ji goes back to the times of 2001 Gujarat earthquake. We were in Hyderabad. We first heard his name because of the strong and decisive measures he took in handling that crisis as a BJP leader. At that time, we never knew that a dynamic leader was emerging and destined to shape India's future. Over the years, even though I had few interactions, they have always been warm and meaningful. I have even differed with him at times, but he always understood, always gave space for a dialogue. And that is the beauty of his democratic spirit. Beyond being our Honorable Prime Minister, he is a true Karma Yogi, my leader, my inspiration. Under his guidance, Bharat is progressing with dignity, standing with renewed confidence and pride on this world stage. I firmly believe that by walking in his footsteps, the vision of a Vikasit Bharat 2047, a strong, self-reliant and globally respected, will surely be realized. One of the most endearing qualities of Modi ji is his sense of humor. In the Lok Sabha, he often lightens even the most tense debates with his spontaneous wit. His speeches are not only visionary, but also filled with natural humor and warmth. Even when faced with trolls or negative feedback, he approaches it in a constructive, often witty manner, a remarkable lesson in leadership for all of us. I offer my respect, my gratitude, and my prayers for his long life and tireless service to the nation. Wishing our Honorable Prime Minister Modi ji a very, very happy birthday. Jai Hind. శ్రీకాళహస్తి ప్రాతినిధ్యంగా ఆది దంపతులైన శ్రీ పరమేశ్వరుడు మరియు శ్రీ పార్వతీదేవి సమ్మకంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామికి వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. ఈ శ్రద్ధాభిమానులు కార్యక్రమం ద్వారా భక్తులు దేవస్థానానికి పర్యటించి పూజలకు హాజరై ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు. శ్రీకంఠలోకేత శ్రీకాళహస్తీశ చిద్రూప కారుణ్య కల్పద్రుమా
భక్త చింతామణి యాత రక్షామణి సర్వ సర్వజ్ఞ సర్వాత్మక నీ పదాబ్జంబులన్ నెమ్మది నిల్పి ఫల్మూగ జీవమ్ము లేకాగ్రతం ఉగ్రతం నిన్ను భావించి సేవించ సాయుధ్యమిచ్చావు తండ్రి మదాంధుండనై మొండినై నిన్ను దుర్భాషలను ఎన్ని దూషించినా దివ్యలింగము భంగము కావింపగా చూచినా సర్వలోకోత్తరంబైన నీ విశ్వరూపము చూపించినావే నన్ను దీవించినావే కర్మ పరిపక్వముంజేసి కైవల్యమీయంగలేవా ప్రభో పాహిమా 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 శ్రీకాళహస్తీశ్వరా హర హర కరుణించి నన్ను బ్రో శ్రీకంఠలోకేశ శ్రీకాళహస్తీశ చిద్రూపకారుణ్య కల్పద్రుమా భక్త చింతామణి యాత రక్షామణి సర్వ సర్వజ్ఞ సర్వాత్మక నీ పదాబ్జంబులన్ నెమ్మది నిల్పి ఫల్మూగ జీవమ్ము లేకాగ్రతం ఉగ్రతం నిన్ను భావించి సేవించ సాయుధ్యమిచ్చావు తండ్రి మదాంధుండనై మొండినై నిన్ను దుర్భాషలను ఎన్ని దూషించినా దివ్యలింగము భంగము కావింపగా చూచినా సర్వలోకోత్తరంబైన నీ విశ్వరూపము చూపించినావే నన్ను దీవించినావే కర్మ పరిపక్వముంజేసి కైవల్యమీయంగలేవా ప్రభో పాహిమా 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 శ్రీకాళహస్తీశ్వరా హర హర కరుణించి నన్ను బ్రో శ్రీకంఠలోకేశ శ్రీకాళహస్తీశ చిద్రూపకారుణ్య కల్పద్రుమా భక్త చింతామణి యాత రక్షామణి సర్వ సర్వజ్ఞ సర్వాత్మక నీ పదాబ్జంబులన్ నెమ్మది నిల్పి ఫల్మూగ జీవమ్ము లేకాగ్రతం ఉగ్రతం నిన్ను భావించి సేవించ సాయుధ్యమిచ్చావు తండ్రి మదాంధుండనై మొండినై నిన్ను దుర్భాషలను ఎన్ని దూషించినా దివ్యలింగము భంగము కావింపగా చూచినా సర్వలోకోత్తరంబైన నీ విశ్వరూపము చూపించినావే నన్ను దీవించినావే కర్మ పరిపక్వముంజేసి కైవల్యమీయంగలేవా ప్రభో పాహిమా 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 శ్రీకాళహస్తీశ్వరా హర హర కరుణించి నన్ను బ్రో శ్రీకంఠలోకేశ శ్రీకాళహస్తీశ చిద్రూపకారుణ్య కల్పద్రుమా భక్త చింతామణి యాత రక్షామణి సర్వ సర్వజ్ఞ సర్వాత్మక నీ పదాబ్జంబులన్ నెమ్మది నిల్పి ఫల్మూగ జీవమ్ము లేకాగ్రతం ఉగ్రతం నిన్ను భావించి సేవించ సాయుధ్యమిచ్చావు తండ్రి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.